సాక్షాత్తు ఆదిశంకర స్వరూపంగా భావించే ఆదిశంకర పరంపరలో చతురామ్నాయ పీఠాల్లో ధర్మానికి ప్రతీక అయిన యజుర్వేదానికి ప్రతీక అయిన ధర్మపీఠం సమ్రాట్ పీఠం చతురామ్నాయ పీఠాల్లో దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం. ఆ పీఠంలో పీఠాధిపతులు కానీ అక్కడ జగద్గురువులుగా భాసెల్లే ఉత్తరాధికారులు కానీ సాక్షాత్తు ఆ వ్యాఖ్యాన సింహాసనం మీద ఆసీనులు కాగానే ఒక అమ్మవారి యొక్క అనుగ్రహంతో సకల శాస్త్ర పారంగతులై నిత్యం అనుష్ఠానం తపస్సుతో వెలుగుతూ వారందరూ సమాజాన్ని వాళ్ళ తపస్సులు ధారపోస్తూ సమాజాన్ని ధార్మిక దిశానిర్దేశం చేసే మహోన్నతమైనటువంటి విశిష్టత కలిగిన పీఠం దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం. ఆ శారదాపీఠం జగద్గురువులు అపార పాండిత్యం చిన్నతనంలోనే ఔపాసన పట్టి వేదాంగాలు శాస్త్రాల్లో అపారమైన ప్రతిభ కలిపి వారి గురువుగారైనటువంటి ప్రస్తుత పీఠాధీశ్వరులు పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 భారతీర్థ మహాస్వామి వారి యొక్క అనుగ్రహంతో శారదాంబ అనుగ్రహంతో ఒక తేజోమూర్తిగా అపర అభినవ ఆదిశంకరులుగా భాసిల్లుతున్న విధుశేఖర భారతీ స్వామివారు సన్నిధానం వారు జగద్గురు శంకరాచార్యగా వారు సమాజంలో ధార్మిక దిశానిర్దేశం చేయడం కోసం వారు ధర్మ విజయయాత్ర చేస్తూ ఉన్నారు. మొదట్లో వారి గురువుగారైనటువంటి శ్రీ 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 భారతీర్థ మహాసన్నిధానం వారితో కలిసి దక్షిణాదిను విజయయాత్ర చేశారు. తర్వాత దివ్య సప్తతి పూర్తి అంటే 70వ వడిలోకి రాగానే వారు కేవలం తపస్సుకే పరిమితమై ఇక నన్ను సన్నిధానం వారిలోనే చూసుకోండి, శారదాంబ ఆదిశంకరుల అవతారంగా వారిని చూసుకోండి అని చెప్పి వారు ఎప్పుడైతే ప్రకటించి కేవలం తపస్సుకే నిమగ్నమయ్యారో శ్రీ 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 భారతీర్థ మహాసన్నిధానం వారు అప్పటి నుంచి విధుశేఖర భారతీ సన్నిధానం వారు పీఠంలో ఉంటే రోజంతా ఉదయం తెల్లవారుజాము 3 గంటల నుంచి అర్ధరాత్రి దాకా తపస్సులో నిమగ్నమవుతూ రోజు శృంగేరికి వచ్చే భక్తులను దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ధార్మికంగా ఎన్నో విషయాల్లో దిశానిర్దేశం చేసి సాంత్వన కలిగిస్తున్నటువంటి మహనీయ తపోసంపన్నులు విధుశేఖర భారతీ స్వామివారు. పెద్ద పెద్ద పండితులు మహామహా పాండిత్యం కలిగినటువంటి విద్వన్మూర్తులు కూడా గురువుగారి యొక్క ప్రతిభను చూసి గురువుగారి యొక్క వాక్చాతుర్యను చూసి బహుభాష వైదుష్యాన్ని చూసి ఆశ్చర్యచకితులవుతున్నారు. వారు కాశ్మీర్కి వెళ్ళినా కేదార్నాథ్కి వెళ్ళినా బదరీకి వెళ్ళినా ఢిల్లీకి వెళ్ళినా దక్షిణాదిలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడగలరు, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలరు, అదేవిధంగా తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో అపారమైనటువంటి భాషా వైదుష్యాన్ని కలిగినటువంటి మహా శాస్త్ర పాండిత్యాన్ని సనాతన వేదాంతాన్ని సర్వస్వం ఔపోసం పట్టిన ఆ మహానుభావులు నిత్యము కూడా ఒక ధర్మ ప్రచారం కోసం సమాజంలో ధార్మిక చైతన్యాన్ని కలిగించడం కోసం వారు అనేకమైనటువంటి అవిశ్రాంతంగా రాత్రి 1-2 గంటలు కూడా విశ్రాంతి తీసుకుంటున్నారో లేదో రోజంతా ప్రజలతో మమేకమై భక్తులతో మమేకమై ధర్మ విజయయాత్ర చేస్తూ సమాజాన్ని పునీతం చేస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి ఆయన గోవిందానంద అనడానికి కూడా మాకు ఏమాత్రం కూడా మనసు రావట్లేదు. ఆయన గురువింద ఒక కపట సన్యాసి కాషాయాంబరం ధరించినటువంటి ఒక మాయారూపంలో ఉన్న మారుజుడి కన్నా ఘోరమైనటువంటి వ్యక్తి. అతను స్వామివారి మీద ఒక ద్వేషాన్ని పెంచుకొని ఈ ద్వేషం ఎప్పటి నుంచి బదరీ ద్వారకా పీఠాలకు పీఠాధీశ్వరులుగా విరాజిల్లినటువంటి ధర్మ సామ్రాట్ శ్రీ 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 స్వరూపానంద సరస్వతీ స్వామివారి శిష్యుడుగా ఉన్నటువంటి అమృతానంద స్వామివారి వద్ద వీరు తురియాశ్రమాన్ని తీసుకొని నేరుగా జగద్గురువుల వద్ద తురియాశ్రమం తీసుకోకుండానే వారి శిష్యులమని చెప్పి ప్రచారం చేసుకుంటూ దేశమంతా ఎస్కార్టు ఫోర్జరీ లెటర్ల ద్వారా ఎస్కార్టును తీసుకొని తిరుగుతూ స్వామివారు ఎప్పుడైతే నిర్యాణం అయ్యారో బదరీకి కానీ ద్వారక కానీ నన్ను పీఠాధిపతిగా నియమిస్తారని చెప్పి ఆశపడి చివరికి అవిముక్తేశ్వరానంద సరస్వతీ స్వామివారు బదరీ పీఠానికి శ్రీ సదానంద సరస్వతీ స్వామివారు ద్వారకా పీఠానికి పీఠాధీశ్వరులు కాగానే ఆ 2 ఆమ్నాయ పీఠాలకు వీరికి దిక్కు మొక్కు లేకుండా ఒక
పిచ్చిలేసిన వ్యక్తిగా, ఒక పిచ్చోడిలాగా, మతి భ్రమించిన వ్యక్తిలాగా, ఒక కోతిలాగా వ్యవహరిస్తూ చాలా అతని ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాడో అతను అందరూ ఆస్తిక సమాజం అంతా కూడా అతన్ని అసహ్యించుకుంటున్నారు అతని వైఖరిని చూసి. గతంలో అవిముక్తేశ్వరానంద స్వామి వారి మీద, సదానంద స్వామి వారి మీద అనేకమైనటువంటి పరుష పదాలతో చాలా ఘోరంగా మాట్లాడారు, అనేక కుట్రలు చేశారు. తర్వాత విధుశేఖర భారతీ స్వామి వారు ఎప్పుడైతే నవరాత్రుల సమయంలో విధియ రోజున శ్రీ 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 దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులైన భారతీతీర్థ స్వామి వారు స్వయంగా అభిషేకించి ఈ ఇద్దరు జగద్గురువులను వాళ్ళ గురువుగారి యొక్క అనుజ్ఞ మేరకు వారి పీఠాధిపత్యం ఇచ్చే యోగ్యత కలిగిన పీఠం, సమ్రాట్ పీఠమైనటువంటి శృంగేరి పీఠం వారు అభిషేకం చేసి వారికి పీఠాధిపత్యాన్ని అధికారికంగా అభిషేకం చేసి పీఠాభిషక్తుల్ని చేస్తే వారి యొక్క అనుజ్ఞ మేరకు వారు పీఠం వదిలి రావట్లేదు కనుక వారి ప్రతినిధిగా వారి రూపంలో జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతీ స్వామి వారు బదరీ ద్వారక 2 చోట్లకు వెళ్ళి అక్కడ సదానంద స్వామి వారిని ద్వారకాపీఠంలో, అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి వారిని బదరీ పీఠంలో పీఠాధిరోహణ కార్యక్రమాన్ని దగ్గర ఉండి నిర్వహించి వేదోక్తంగా పూర్తి చేసినటువంటి సందర్భంలో ఎప్పుడైతే స్వామివారు వచ్చి అక్కడ వాళ్ళిద్దరికి పీఠాధిరోహణ కార్యక్రమాన్ని క్రతువును పూర్తి చేశారో అప్పటి నుంచి ద్వేషం పెంచుకొని శృంగేరికి వచ్చి శృంగేరిలో అవాకులు చవాకులు మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి ఆ పండితులు, బ్రాహ్మలు అందరూ కూడా సంఘాల వారులు, అక్కడ ఆస్తిక సమాజం అంతా అతను తరిమి కొట్టారు. అతను నేను తప్పు చేశాను, నేను సోషల్ మీడియాలో కానీ ఇంకెక్కడ కానీ నేను చాలా కళంకానికి పాల్పడ్డాను, తప్పు చేశానని ఒప్పుకొని తన పోస్టులన్నీ అప్పటిదాకా పెట్టిన పోస్టులను తీసేశాడు. తర్వాత మళ్ళీ శృంగేరి నుంచి బయటకు రాగానే జగద్గురువులు ఎక్కడెక్కడ పర్యటిస్తుంటే, ఎక్కడెక్కడ విజయయాత్ర చేస్తుంటే అక్కడికి ఒక రాక్షసు త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో రాక్షసులు వ్యవహరించిన దానికన్నా హీనంగా, ఇవాళ సంఘ విద్రోహ శక్తుల కన్నా హీనంగా, మత విద్రోహుల కన్నా హైందవం పట్ల ద్వేషాన్ని వ్యక్తం చేసే వారికన్నా ఘోరంగా ఒక అపర శంకరులుగా భాసిల్లుతున్న, అపర శారదాంబంగా భాసిల్లుతున్న వేదాంగాల్లో, శాస్త్రాల్లో అపారమైనటువంటి వైదుష్యాన్ని కలిగినటువంటి బహుభాషా కోవిదులైన విధుశేఖర భారతీ స్వామి వారి పట్ల చాలా పరుషంగా మాట్లాడడం, ప్రభుత్వాలేమో వీరిని జగద్గురు హోదాలో, జగద్గురు శంకరాచార్య హోదాలో అతిథిగా, రాష్ట్ర అతిథిగా ఇచ్చి పోలీసు భద్రతతో వారికి అన్ని లాంఛనాలతో అన్ని ఆలయాల్లో గౌరవంగా రాష్ట్రాతిథి హోదాలో గౌరవిస్తుంటే ఇతను మాత్రం ముందే వెళ్ళి అక్కడ ఎవరో కొందరు వెనక నుంచి ప్రేరేపిస్తుంటే వారికి లొంగి ఇతను వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా చాలా దారుణంగా ఉంది. ఇదే మనిషి తాను అక్కడ ఏదైతే కిష్కింద శ్రీ ఆంజనేయ స్వామి జన్మభూమి ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్టుని పెట్టి ఒక వాహనాన్ని, అదంతా డబ్బులు సంపాదించుకోవడానికే ఒక వాహనాన్ని తయారు చేసుకొని ఆ వాహనాన్ని దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులే ప్రారంభించాలని చెప్పి అనేక మార్లు ప్రాధాయపడి వంగి వంగి నమస్కారాలు పెట్టి అనేక సార్లు ప్రయత్నిస్తే స్వామివారు కరుణించి ఈయన యాత్రను ప్రారంభించారు. ఒక్కసారి ఆ వీడియోలు చూడండి. అతను ఎలా వంగి వంగి నమస్కారాలు చేశారో, అక్కడికి వెళ్ళి తన యాత్రను, తన వాహనాన్ని ప్రారంభించడం కోసం అతను ఏ విధంగా పెట్టాడో, తర్వాత అదే రోజు సోషల్ మీడియాలో జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు నాపై అవ్యాజమైన వాత్సల్యాన్ని కురిపించి వారు కరుణించి మమ్మల్ని అనుగ్రహించి ఈ రథాన్ని ప్రారంభించారని చెప్పి ఆయనే అనేక సార్లు పోస్టులు పెట్టాడు, అనేక చోట్ల చెప్పాడు. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే ద్వారకా బదరీ పీఠాధీశ్వరులైన స్వరూపానంద స్వామి వారి నిర్యాణం తర్వాత తనకు అక్కడ పీఠాధిపత్యం ఇవ్వలేదో, కనీసం అతన్ని పట్టించుకోకుండా తరిమి వేశారో, అప్పటి నుంచి కళ్ళు దాగిన కోతిలాగనో, నిప్పు దొగ్గిన కోతిలాగనో ఒక దుర్మార్గుడిగా వ్యవహరిస్తూ ఇవాళ కాషాయాంబరం కట్టి దండ కమండలాలు ధరించినటువంటి ఒక కపటిగా, ఒక హిందూ ద్రోహిగా వ్యవహరిస్తూ అతను వ్యవహరిస్తున్న తీరు చాలా ఘోరం. ఇవాళ సమాజమంతా అతని అసహ్యమైనటువంటి, దారుణమైనటువంటి, ఏహ్యాకరమైనటువంటి అతని ప్రవర్తన చూసి అందరం కూడా నిరసిస్తున్నారు. నువ్వే శృంగేరికి వెళ్ళి జగద్గురు శంకరాచార్యాన్ని సంబోధిస్తావు, దండ ప్రమాణం చేస్తావు, అదేవిధంగా
వారికి అనేక విధాలుగా ప్రాధేయపడతావు. జగద్గురు శంకరాచార్య నువ్వే సంబోధిస్తావు. ఇవాళ ఉత్తరాధికారి ఆయన జగద్గురువు కాదనంటావా? జగద్గురువుల పట్ల ఘోరంగా మాట్లాడుతుంటావా? అవమానకరంగా మాట్లాడుతుంటావా? అసలు నువ్వు సన్యాసిగా నీకు అర్హతనే లేదు, కాషాయంబరం ధరించే అర్హతనే లేదు. సమాజం రాళ్లతో కొట్టే పరిస్థితి నీకు వస్తుంది. నీ యొక్క పిచ్చి పైత్యం ప్రకోపించినటువంటి శాస్త్రం కనుక మానుకుంటే గోవిందానంద నిన్ను ఏకనామంతో ఏకవచనంతో సంబోధించినా కూడా తప్పు లేదు. నువ్వు ఒక గురువింద లాంటి వాడివి, ఒక కపట సన్యాసివి. నువ్వు గనక జగద్గురువు ఇవాళ భారతదేశంలో నిత్యం తపస్సుతో నిత్యం అనుష్ఠానంతో ధర్మ ప్రచారాన్ని చేసే ఒక సమ్రాట్ పీఠం, ఒక ధర్మపీఠం ఏదైతే ఉందో అది శృంగేరి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం. భారత రాష్ట్రపతి వచ్చినా సామాన్య భక్తుడు వచ్చినా ఒకే రకంగా చూస్తూ వారిని అనుగ్రహించి వారికి ఏ విధమైన ధార్మిక సందేహాలున్నా నివృత్తి చేసి మంత్రోపదేశాలు చేస్తూ అంతా కూడా సనాతన ధర్మం పరివ్యాప్తం కావాలని అనుక్షణం కాంక్షించే వాళ్ళ జీవితాలు మొత్తము కూడా సమాజ క్షేమం కోసం, సనాతన ధర్మం కోసం, ఆర్ష సంస్కృతి పరిరక్షణ కోసం మాత్రం పాటుపడేటువంటి జగద్గురువుల పట్ల, ప్రధానంగా జగద్గురు శంకరాచార్య విధుశేఖర స్వామి వారి పట్ల చిన్నతనంలోనే అపారమైనటువంటి మేధా సంపత్తిని సంపాదించినటువంటి ఆ గురువు పట్ల ప్రతి చోట్ల వారి సంభాషణ వింటే, వారి అనుగ్రహ భాషణ వింటే తన్మయత్వం అవుతాం, మంత్రముగ్ధులం అవుతాం, ఎంతో ధార్మికంగా చైతన్యవంతులం అవుతాము. సమాజంలో ఎంతో మార్పు వచ్చే ఒక ప్రబోధాత్మక అనుగ్రహ భాషణాలు వారి వద్ద మనం వింటూ ఉన్నాం. అలాంటి జగద్గురువుల పట్ల ఇతను, ఈ కపట సన్యాసి, ఈ గురువింద ఉన్నటువంటి ఇతను చాలా నీచంగా వ్యవహరిస్తుండడం ఇక సహించం. అడుగడుగున అన్ని చోట్ల కూడా నీ మీద పోలీస్ కేసులు పెట్టి అవసరమైతే నువ్వు మళ్ళీ నీకు ఇంతకుముందే భరతం పెట్టారు, నీ కాళ్ళు విరగొట్టారు ఉత్తర భారతదేశంలో. అదే పరిస్థితి తెలుగునాట కూడా మళ్ళీ పిచ్చి వేషాలు వేస్తే నీకు అదే కలుగుతుంది. ఇలాంటి పిచ్చి వేషాలు కనుక నువ్వు ఈ పైత్యం ప్రకోపించే శాస్త్రాలు మానకుంటే నీకు అదే గుణపాఠం చెప్పాల్సి వస్తుందని చెప్పి మేమందరం హెచ్చరిస్తున్నాం. పిచ్చి వేషాలు ఇప్పటికైనా మానుకోవాలి. సమాజమంతా, యావత్ ఆస్తిక లోకమంతా కూడా ఇవాళ శృంగేరి జగద్గురువుల పట్ల అపారమైన గౌరవ ప్రపత్తులు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ఎందరో జడ్జీలు, న్యాయ కోవిదులు, గవర్నర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు సాష్టాంగ నమస్కారం అయి పాదాక్రాంతులై ఆ గురువుల యొక్క ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని చూసి వారంతా పరవశించి మంత్రముగ్ధులై వారి ఉపదేశాన్ని స్వీకరించి వారంతా సాంత్వన కలిగి ధార్మిక ప్రబోధాన్ని పొందుతుంటే ఇతను మాత్రం పిచ్చిలేసిన వ్యక్తిగా వ్యవహరిస్తున్నాడు. అతన్ని యావత్ ఆస్తిక సమాజం ఇతని చేష్టల విషయంలో అసహ్యించుకుంటున్నారు. అతనికి తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుంది. గోవిందానంద, నువ్వు కనుక నీ ప్రవర్తన మార్చుకోకుంటే నీకు అన్ని విధాల గుణపాఠం చెప్పడానికి మేమందరం శంకర భక్తులుగా, శృంగేరి అనుయాయులుగా, శృంగేరి శిష్యులుగా మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా నీ ప్రవర్తన మానుకోకుంటే, నీ దుందుడుకు, నీ పైశాచిక, నీ దుర్మార్గపు యొక్క వైఖరిని మార్చుకోకుంటే నువ్వు ఒక ద్రోహిలా వ్యవహరిస్తున్నావు, ఒక దుర్మార్గుడిలా వ్యవహరిస్తున్నావు. నీవు గనక ప్రవర్తన మార్చకుంటే నీవు కఠినమైనటువంటి చర్యలు మీ మీద తీసుకోవాల్సి వస్తుందని మేమంతా హెచ్చరిస్తూ ఉన్నాం. దర్శనం